శివయ్య భక్తుణ్ణి కాపాడిన మహిమ. ఒక అందమైన చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక పేద మనిషి ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తి సంపత్తులు ఏమీ లేవు. చిన్న మట్టి ఇల్లు, భార్య, ఒక చిన్న కుమారుడు మాత్రమే అతని ప్రపంచం. డబ్బు లేకపోయినా రామయ్య చాలా సంతోషంగా జీవించేవాడు. ఎందుకంటే అతనికి ఒక గొప్ప నమ్మకం ఉంది. అది శివయ్యపై ఉన్న అచంచలమైన భక్తి. ఆ గ్రామం దగ్గర ఒక పురాతన శివాలయం ఉండేది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే రామయ్య లేచి స్నానం చేసి ఆ దేవాలయానికి వెళ్ళేవాడు. అక్కడ ఉన్న శివలింగాన్ని ఎంతో ప్రేమతో పూజించేవాడు. బిల్వదళాలు సమర్పించి, పువ్వులు పెట్టి, చేతులు జోడించి ఇలా చెప్పించేవాడు: ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని. అతని భక్తి చూసి గ్రామంలోని చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఒకరోజు రామయ్య జీవితంలో చాలా పెద్ద కష్టం వచ్చింది. అతను చేసే చిన్న పని కూడా ఆ రోజుల్లో దొరకలేదు. ఇంట్లో తినడానికి అన్నం కూడా లేకపోయింది. అతని భార్య బాధతో ఇలా చెప్పింది: ఏమండి, పిల్లవాడికి కూడా ఆకలి వేస్తోంది, ఇంట్లో ఒక గింజ కూడా లేదు అని. రామయ్య మనస్సు చాలా బాధపడింది. కానీ అతడు ఆశను కోల్పోలేదు. అతను నేరుగా దేవాలయానికి వెళ్ళి శివుడు ముందు కూర్చున్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు: శివయ్య, నాకు పెద్ద సంపత్తులు అవసరం లేదు. నా కుటుంబం ఆకలితో ఉండకూడదు. నన్ను కాపాడు తండ్రి అని. అలా చాలాసేపు ప్రార్థించి బయటకు వచ్చాడు. సాయంత్రం సమయం. ఆకాశంలో సూర్యాస్తమయం జరుగుతోంది. రామయ్య నెమ్మదిగా ఇంటికి నడుస్తూ వెళుతున్నాడు. అప్పుడు మార్గంలో ఒక వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడు తెల్లని గడ్డంతో, శాంతమైన ముఖంతో నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో ఒక విచిత్రమైన కరుణ కనిపిస్తోంది. ఆ వృద్ధుడు రామయ్యను చూసి ఇలా అన్నాడు: నాయనా, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని. రామయ్య తన పరిస్థితి మొత్తం చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: నీ భక్తి చాలా పవిత్రం. దేవుడు నిజమైన భక్తులను ఎప్పుడూ వదిలిపెట్టడు అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక చిన్న సంచి రామయ్యకి ఇచ్చాడు. ఇదిగో తీసుకో నాయనా, నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ వృద్ధుడు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య ఆశ్చర్యపోతూ ఇంటికి వెళ్ళి ఆ సంచి తెరిచాడు. అందులో ఏముందో తెలుసా? అందులో మెరుస్తున్న బంగారు నాణాలు ఉన్నాయి. రామయ్య ఆనందంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే దేవాలయానికి పరిగెత్తుకు వెళ్ళాడు. ఆ వృద్ధుడు ఎవరో తెలుసుకోవాలని ఆలోచించాడు. కానీ దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వృద్ధుడు ఎక్కడా కనిపించాడు. అప్పుడు ఆలయంలో ఉన్న పూజారి ఇలా అన్నాడు: రామయ్య, నువ్వు చూసింది సాధారణ మనిషి కాదు. నీ నిజమైన భక్తిని చూసి స్వయంగా ఆ శివయ్య నీకు సహాయం చేశాడు. అది విన్న రామయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. అతను శివయ్య